నా కొడుకు నిజంగానే బీటెక్ మధ్యలో ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు కూడా నేను అడగల. వాడు ఇంట్రెస్ట్ లేదే అనుకున్నాను. అంటే వాడిని నేను చూసుకోవాలి. నా పిల్లలే నన్ను కోచింగ్ చేస్తున్నారు. బికాస్ నేను ఎక్కడెక్కడో యావకేషన్స్తో ఉండిపోయాను. ఇప్పుడు నా కొడుకు చెప్తే నేను రియలైజ్ అయ్యానని కాదు, నేను కూర్చొని చూసుకుంటే ఒక రాత్రి నా పిల్లల్ని ఇలాగా రాంధారణ భాష ఎందుకు చేయలేదు, పెద్ద పిల్లవాడిని నేను ఎందుకు పట్టించుకోలేదు, చిన్న కొడుకుని ఎందుకు పట్టించుకోలేదు. నా భార్య అనదు, నా భార్య BSc BL వెల్ రెడ్ ఉమెన్. అంటే మీకు ఏం చెప్పాలి, నాకంటే మీరు చదువుకున్నారు, మీరు బీకామ్ చేశారు, MBA చేశారు, MPhil చేశారు అని మిమ్మల్ని కామెంట్ చేయాలనిపించలేదండి నాకు. అంటే నా వైఫ్లో కూడా ఉంది ఇది. అందుకని ఇన్నాళ్ళు నేను 100% మనస్సాక్షిగా, నా తల్లి తండ్రి సాక్షిగా ఒక పార్టీని తిట్టాలని, ఒక పార్టీని పొగడాలని మాత్రం నేను రాజకీయాల్లోకి రాలా. రాజకీయాల గురించి మాట్లాడాల. నేను ఎవరు మంచో అదే నేను అభినందిస్తా. ఆ మంచి లేనప్పుడు వాళ్ళనే విమర్శిస్తా. అదేనా ఒక ఓటర్ లాగానే. ఒక ఓటర్లు కూడా కాంగ్రెస్కి ఓటేశారు. కాంగ్రెస్ సరిగా పరిపాలించకపోతే టీడీపీకి వేశారు. మళ్ళా టీడీపీ సరిగా పరిపాలించకపోతే మళ్ళా కాంగ్రెస్కి వేశారు. మళ్ళా రామారావుకి వేశారు. ఓడించి మళ్ళా రాజశేఖర రెడ్డికి వేశారు. ఓడించి మళ్ళీ బాబుకి ఇచ్చారు. ఆయన కూడా వాగ్దానాలు చేయకపోతే జగన్కి ఇచ్చారు. జగన్లో ఏదో లోపం ఉందని చెప్పి మళ్ళా బీజేపీ మళ్ళా బాబుకి ఇచ్చారు. ఇవన్నీ ప్రజలు అవకాశవాదులు అనుకుంటున్నారా? వాళ్ళకి ఆశ ఏదో ఇద్దరు ముఖ్యమంత్రి చేస్తే మనకి ఇంత ఇస్తాడు కానీ ఇవ్వట్లేదు అని వాళ్ళు నేనంతే. తల్లి సాక్షిగా నేను ఓటర్లాగా, మరి ఓటర్లే ఇన్నిసార్లు ఇన్ని పార్టీలకి ఓట్లేశారంటే అన్ని పార్టీలు మారినట్టు కాదు ఓటరు. నువ్వు దండం పెట్టి నా కోసం ఓటేయండి, ముఖ్యమంత్రి చేయండి, ఈ వాగ్దానాలు చేస్తా చేయలా, మళ్ళీ కొలికేశారు. నా భావం అదే, నా బాధ అదే, నా నిజం కూడా అదే. అది నేను చేసిన రాజకీయాలు ఇప్పటివరకు. అందుకని అడ్డమైన రాజకీయాలు, వాడిని తిట్టాలి, వాడిని కొట్టాలి అలాంటివి నాకు తెలియదు. ఇప్పుడు మనస్సాక్షిగా నేను నా కుటుంబం కోసం, నా బిడ్డల భవిష్యత్తు కోసం, ఇన్నాళ్ళు ఈ రాజకీయాలు మన కోసం, మన సర్వీస్ కోసం అని చెప్పి నేను దూరేసి అన్నీ చేస్తున్నాను తప్పితే, నా ఇల్లు నేను పెళ్లి చేసుకొని నా భార్య కోసం, నా బిడ్డ కోసం అట్ట అనుంటే నా బిడ్డ బీటెక్ చెప్పేవాడు కాదు, ఇంకో బిడ్డ డిగ్రీ తాగిపోయేవాడు కాదు. నాకంటే తెలియగలవాడు నా కొడుకులు ఇద్దరు. బికాజ్ ఆఫ్ మై నెగ్లిజెన్సీ, నా అలసత్వం మూలంగా నా బిడ్డలు ఇంకా గొప్పగా ఎదగాల్సింది. డబ్బు సంపాదించా కానీ నా కొడుకులు గొప్పతనం నేను సంపాదించలేకపోయా. ఎన్నాళ్ళు ఈ ఆరాటం అనుకున్నా. ఓకే, రాజకీయాలు బాగు చేయడానికి చాలామంది ఉన్నారు, చెడగొట్టడానికి అంతే మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి నేను చచ్చిపోయేదాకా నా కుటుంబం కోసమే నేను పాటుపడాలనుకుంటున్నా, నా బిడ్డల కోసం, నా భార్య కోసం. ఇంతే తప్ప నేను ఎవరన్నా తిట్టారనో, ఎవరన్నా కేసులు పెట్టారనో ఐ డోంట్ కేర్. పోసానికి వాడు కొట్టాడు, చంపాడు, వచ్చబోసేవాడా పోసాని కృష్ణమురళి మీకు తెలుసుగా. 40 ఏళ్ళ నుంచి నేను మీకు తెలుసు. నాకు నేనేం చేస్తున్నాను ఈ 2 రోజులు నా కొడుకే నన్ను నాకు బాధ వేస్తుంది. ఎప్పుడు ఇంత నేను అగ్లీగా నా ముఖం నాకే కనపడుతుంది. పిల్లోడు కోచింగ్ చేస్తే 2 రోజుల నుంచి ఇదే ఐ క్రైయింగ్ లైక్ ఇది. చాలా చాలా కన్నీళ్ళు ఇప్పుడు పెట్టలేదు కానీ నేను చనిపోయేంతగా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోయా. అందుకని ఇక్కడ నుంచి నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నా జీవితాన్ని అంకితం చేసుకుంటా. నేను జగన్మోహన్ రెడ్డి గారు, ఐ లవ్ యూ. మీరు నన్నెంతో ఆదరించారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు, రాజ్యసభ ఇస్తారు, ఎమ్మెల్యే ఇస్తారు, ఏమైనా అడిగినా ఇచ్చా, వద్దని చెప్పా. ఆయన నన్ను ఒక తమ్ముళ్లాగా బాగా చూసుకున్నారు, అభినందించారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు
మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించా, అది మీకు తెలుసు. మీకోసం 2 లక్షలు నా ఓన్ డబ్బుతో ఫుల్ పేజీ మీ గురించి రాశా. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశా. మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు మనల్ని విమర్శించా. దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు. కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. అందుకని ఆల్ ద బెస్ట్. ఈ సంవత్సరం ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. నాకు బాగా నేషనల్ వైడ్ దేశానికి సంబంధించిన వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశభక్తుడు. అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా ఒక మాట అంటే చాలా గొప్పవాడండి, దేశభక్తుడు. ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి, మన దేశభక్తుడు కాబట్టి, గొప్ప ఎవరెస్ట్ అంతా గొప్పడు కాబట్టి. అది కూడా రాజకీయాల గురించి నేను మాట్లాడను. అదొక్కటే. ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను ఒక భక్తితో నమస్కరిస్తాను, అప్పుడు ఎప్పుడన్నా మోడీ గారు కనపడితే ఒక నమస్కారం పెట్టుకుంటా, అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్. నా బిడ్డల గురించి క్లీన్గా, నా బిడ్డల గురించే. రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల గురించి తప్పుకుంటున్నాను. ఇక నుంచి ఏ పార్టీకి నాకు సంబంధం లేదు, ఏ నాయకుడి గురించి నేను కమెంట్ చేయను, మంచి చెప్పను, చెడు చెప్పను, సలహా చెప్పను, ఆఫ్ ద రికార్డు మాట్లాడను. మీ ప్రెస్ మీట్లో ఎంతమంది ఉన్నారో, మీరు ఎంతోమంది డజన్లు ఆ జర్నలిస్టులు వాళ్ళందరూ నాకు తెలుసు. అందరూ TV5 బిఆర్ నాయుడు అయితే ఏంటి, రాధాకృష్ణ అయితే ఏంటి, చివరికి ఆయన కూడా నా మిత్రుడే చనిపోయిన రామోజీరావు, వీళ్ళందరితో ఏదో పెద్ద 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 సంబంధాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఉన్నాయి. వాళ్ళందరికీ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా. ఇంతమంది ఇప్పుడు ఈ ఒక జర్నలిస్ట్ అశోక్ అడిగాడు, రాజకీయాలు ఏమన్నారు, రాజకీయాల గురించి అంటే ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్పమంటావా? అరటిపండు వదిలించినట్టుగా నేను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను. నాట్ ఓన్లీ వైసీపీ, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, నాట్ ఓన్లీ చంద్రబాబు గారు, ఎవ్వరి గురించి ఏ పార్టీ గురించి ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళను. మామూలుగా వెళ్ళేవాడిని కదనుకో, ఏమొచ్చినా సరే, టీవీలో వచ్చినా ఇంకోటి వచ్చినా నా బ్రెయిన్లోంచి రాజకీయం అనే మాట తీసి పారేశా. రాజకీయాల్లో ఇంటర్ఫీర్ కాను, రాజకీయాల జోలికి వెళ్ళను, రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల దగ్గరికి వెళ్ళను, అందులో ఇంటర్ఫీర్ గాను.